చెరుకు రసం మంచిది. 100 ml తీసుకుంటే 39 క్యాలరీస్ ఉంటుంది. అది ఎప్పుడు తీసుకోవాలి? అది ఐస్ వేసుకొని తీసుకుంటారు. అవును సార్. ఆ చెరుకు ఐస్ వేసుకొని తీసుకున్నట్టు అవ్వదు, మన ఫ్రిడ్జ్లో ఉన్నట్టే, ఫ్రిడ్జ్లో ఉన్న ఐటమ్ తిన్నట్టే. అవును సార్. సో ఐస్ అనేది ఎన్ని రకాలుగా తయారవుతుందో ఇప్పుడు మీకు ఆల్రెడీ టెక్నాలజీ పెరిగింది, ప్రతి ఒక్కరు చూస్తూ ఉన్నారు. అవును సార్. సో దాన్ని ఐస్ వేసుకొని ఎప్పుడు కూడా కూల్ డ్రింక్స్ కానీ చెరుకు రసాలు కానీ ఏం తాగకూడదు. ఇక్కడ కూల్ డ్రింక్ ఆల్రెడీ అడిగాను కదా. కూల్ డ్రింక్ అనేది మీరు పళ్ళు అనేది ఏ జంతువు బ్రష్ చేయదు, ఏ జంతువు మినరల్ వాటర్ తాగదు, ఏ జంతువు మలమూత్రాలు క్లీన్ చేసుకోదు. మరి దానికి ఏ రోజు కూడా పంటి నొప్పులు వచ్చాయా? లేదు కదా. ఏ రోజైనా డిహైడ్రేషన్ అని చెప్పి సాల్ట్ వాటర్ తాగుతుంటుందా? అసలు 84 నుంచి ఏ రోజులు ఏవి కూడా సాల్ట్ తీసుకో కదా. మళ్ళీ ఎక్స్ట్రాగా నాకు సాల్ట్ లెమన్ సోడాలోని మళ్ళీ సాల్ట్ కొట్టండి, సాల్ట్ 2 స్పూన్లు ఎక్స్ట్రా వేయండి అంటారు. అసలు సాల్ట్ అనేది మన శరీరానికి రెక్కలాడి పని చేసే వాళ్ళకి, చెమట బాగా పోయే వాళ్ళకి సాల్ట్ ఎక్స్ట్రా తీసుకోవాలి, నీరసం వస్తుంది కాబట్టి. ఆల్రెడీ మన శరీరంలో అందరికీ సాల్ట్ శాతం ఎక్కువ అయిపోయింది. కణం చుట్టూ పొటాషియం పోయి వచ్చిందంటే సాల్ట్ ఎక్కువ అయిపోయింది. సో మళ్ళీ ఎక్స్ట్రా సాల్ట్ తీసుకోవాల్సిన అవసరం లేదు.